హరే కృష్ణ. శ్రీ ఈశోపనిషత్తు నుంచి ఈరోజు ప్రశ్న 39వదండి. సో ఈరోజు ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పునర్జన్మ అని దేనిని అంటారు అంటే ప్రభుపాదులు ఇప్పటిదాకా ప్రసాదం గురించి, డిఫరెంట్ సబ్జెక్ట్ గురించి, కర్మ ఎలా చేయాలి అంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి పునర్జన్మ అని వచ్చింది. పునర్జన్మ అని దేనిని అంటారు, పునర్జన్మ దేని మీద ఆధారపడి ఉంటుంది? దీని యొక్క సమాధానం, ఎవరు కూడా మరణించాలని కోరుకోరు. అది మనకు తెలిసిందే కదండి. ప్రతి వ్యక్తి కూడా వీలైనంత ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటాడు. ఈ ప్రవృత్తి అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి. ప్రవృత్తి అంటే పట్టుకోవడం, నివృత్తి అంటే వదిలేయడం. ప్రవృత్తి అంటే మన సంకల్పం, మనం ఇది చెయ్యాలి, అది ఒక మన లక్షణం అన్నమాట. సో ఇలా ఉండాలి, ఇంతకాలం నేను జీవించాలని కోరుకుంటాం కదండి. అలా కోరుకోవడం ప్రవృత్తి మార్గం అంటారు. ప్రతిదీ కూడా మనం ఒక సంకల్పం చేసుకుని ఆ పనిలో నిమగ్నం అవుతాం కదా, దాన్ని ప్రవృత్తి అంటారు. ఈ ప్రవృత్తి జాతి అంటే మనకు తెలుసు కదండి, అలాగే సంఘంలో, అలాగే కులంలో, అంటే ఇవన్నీ మనం సృష్టించుకున్నవే. మనందరం కూడా ఒకటే జాతి, ఒకటే వంశం, ఒకటే సంఘం, అది ఓన్లీ కృష్ణ సంఘం అన్నమాట. కానీ ఇవన్నీ కూడా ఈ భౌతిక జగత్తులో వాడతారు కాబట్టి ఇవన్నీ కూడా డివైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ వర్ణించారనమాట. కులంలో, వ్యక్తిగతంగా, అలాగే ఇండివిజువల్గా కూడా, లేదా అంతేకాకుండా సామూహికంగా ఎక్కువ మందితో కూడా కనిపిస్తుంది. వీళ్ళందరిలో కూడా ఈ ప్రవృత్తి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి జీవులందరూ జీవించి ఉండడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. మరణించాలని ఎవ్వరూ కోరుకోరండి బాబాయ్. మరణం అంటేనే భయం. ఎవరైనా జస్ట్ చిన్న దెబ్బ తగిలితేనే బాధపడుతుంటేనే తట్టుకోలేము. ఆ తట్టుకునే శక్తే ఉండదు. బయట వాళ్ళు బాధపడుతున్నా బాధ కలుగుతుంది, మనకి బాధ వచ్చినా బాధ కలుగుతుంది. మరి అలాంటప్పుడు శరీరంలో ఒక పార్ట్కి దెబ్బ తగిలినా బాధ కలిగినా తట్టుకోలేము. అలాంటిది శరీరమే పోతుంది. అప్పుడు ఆ పెయిన్ ఎంత ఉండే, 40,000 తేళ్ళు కుడుతుంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఊహించగలవా అండి? అస్సలు ఊహించలేము. ఒక్క తేలు కుడితేనే చనిపోతాడు. 40,000 తేళ్ళు అంట కుడితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో అంత పెయిన్ ఉంటుందండి మరణించేటప్పుడు. సో అందుకే అందరూ బ్రతకాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఇది సహజమే అని వేదాలు చెబుతున్నాయి. ఇది అందరూ కూడా అంగీకరించాలి. కానీ అది ప్రతిరోజు మర్చిపోతూ ఉంటాం. అందుకే ప్రతిరోజు మరణం అనే దాని గురించి చర్చిస్తూ ఉండాలి, దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలండి. లేకపోతే ఇక్కడ బందీ అయిపోయి మళ్ళీ పుట్టవలసి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి జీవుడు సహజంగా నిత్యుడు. ఎందుకంటే జీవుడు సహజంగా నిత్యుడు అంటే ఆత్మస్వరూపుడు కాబట్టి, భగవంతుని నుంచి వచ్చాడు కాబట్టి, ఆయన ఒక అంశ కాబట్టి ఆయన ఎప్పుడూ నిత్యుడే. అతడు భౌతిక జీవిత బద్ధుడు కావడం వల్ల భౌతిక జీవన విధానంలో, అంటే భౌతిక జీవిత బద్ధుడు అంటే అండి ఆ విధానంలో బద్ధుడయ్యాడు అంతే తప్ప ఈ మెటీరియల్ జగత్తులో చాలామంది ఉన్నారు. చాలామంది ఆధ్యాత్మికంగా కూడా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉంటాయి, భౌతికంగా ఉన్నా కానీ ఇక్కడ వీటికి బద్ధుడు కాకుండా, వీటికి అట్రాక్ట్ కాకుండా ఆధ్యాత్మిక జగత్తు గురించి, భగవంతుడి గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళందరికీ విరహాన్ని తగ్గించడానికే భగవంతుడు సాధువుల్ని రక్షించడానికి, అంటే మనందరం ఏమనుకుంటామంటే వాళ్ళకు వచ్చే ఆపదల నుంచి రక్షించడానికా స్వామి అనుకుంటాం. కాదండి. వాళ్ళు ఆల్రెడీ సాధువులు, వాళ్ళకి రక్షణ ఏముంది? వాళ్ళ ఆత్మారాములు, వాళ్ళు లోపలే ఆనందాన్ని పొందుతారు. దుఃఖం ఏదైనా ఉందంటే అది భగవంతుడు విరహమే వాళ్ళకి. అందుకే వీళ్ళని ఆ యొక్క ప్రేమ, ఏ విధంగా అయితే చిన్నపిల్లాడు తల్లి కోసం ఏడుస్తూ ఉంటారో, ఈ శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో కృష్ణుడు గురించి ఆరాట పడుతూ ఉంటారు. ఇక్కడ ఉండలేక, అక్కడికి వెళ్ళలేక, ఈ జీవన విధానం తట్టుకోలేక వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే కృష్ణుడిని కోరుకుంటూ ఉంటారు. నేను నీ దగ్గరకు వచ్చేయాలని ఉంది, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను కృష్ణ, నేను నీతో ఉండాలి, ఇది నాకు కొంచెం కష్టంగా ఉంది ఉండడానికి అనే ఫీలింగ్స్ ఉంటాయి చూసారా అండి. ఆ ఫీలింగ్స్ ఆధ్యాత్మికంగా ఉన్నాయా భౌతికంగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. భౌతికంగా ఉన్నవాళ్ళు బద్ధులు, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు ముక్తులు. సో ఇక్కడ భౌతిక జీవిత బద్ధుడు కావడం వల్ల దేహాలను చాలాసార్లు మార్చవలసి రావచ్చును. దీనినే పునర్జన్మ అంటారు. సో ఈ పునర్జన్మకి కర్మబంధనమే కారణం. ఎందుకు పునర్జన్మ తీసుకోవాలండి? ఎందుకు మళ్ళీ ఇక్కడికి రావాలి? బాకీలు ఉంటేనే రావాలి, లేదంటే ఎందుకు? బాకీలు లేనప్పుడు అవసరమే లేదు.
ఇక్కడికి వస్తున్నాము, వేరే శరీరాలు తీసుకుని వేరే వేరే కుటుంబాలలో వేరే వేరే బాధ్యతలతో మనం ఇక్కడికి వస్తున్నాము అంటే బాకీలు, మనం ఆల్రెడీ ఇక్కడ అప్పు చేసాం, అప్పు తీర్చడానికే వస్తాం ఇక్కడికి. వేరే ఊరు వెళ్ళిపోయారు ఆయన, కానీ నెల నెలకి వస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ అప్పు తీసుకున్నాడు కాబట్టి. ఈ ఊర్లో ఏం చేస్తారు, ఎక్కడున్నా సరే అప్పు తీర్చడానికి రాక తప్పదు కదండి. అలాగే జీవుడు కూడా తను ఆత్మ అయినప్పటికీ శరీరంతో వచ్చినప్పుడు అనేకమైన అట్రాక్షన్స్కి లోనైపోయి కర్మబంధం అంతే, రుణాలన్నీ పెంచేసుకుంటూ ఉంటాడు. ఇలా పెంచుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది వేరే వేరే శరీరాలతోటి. ఆ శరీరం ఎందుకంటే కర్మ ద్వారానే కదా, కర్మ చేసే కదా. ఏ విధంగా మనసులో ఒక స్పందన వచ్చినప్పుడు భగవంతుడికి సేవ చేయాలి అనే ఫీలింగ్ ఎలా కలుగుతుందో, అలాగే మనల్ని మనం తృప్తిపరుచుకోవాలి అని ఇంద్రియ తృప్తితో బతికేస్తూ ఉంటారు. ఆ ఇంద్రియ తృప్తిలో ఎలా రుణాలను పెంచేసుకుంటున్నామో, ఎంతమందిని బాధ పెడుతున్నామో, పాపాన్ని ఎంత పోగు చేసుకుంటున్నామో, పుణ్యాన్ని ఎంత పోగు చేసుకుంటున్నామో. పుణ్యమైన పాపమైనా మళ్ళీ రావాల్సిందేనండి. పుణ్యం చేసాము, ఎవరో రుణపడ్డారు మనకి, మనం వాళ్ళకి ఏదో హెల్ప్ చేసాం, మరి తీసుకునేవాళ్ళు రావాలి, ఇచ్చేవాళ్ళు రావాలి, ఇద్దరు రాక తప్పదు ఇక్కడ అనమాట. సో అందుకే దీనినే పునర్జన్మ అంటారనమాట. ఈ పునర్జన్మకి కర్మబంధం. ఎందుకంటే అక్కడ జరిగే ఫలాలు ఉంటాయి కదండి. ఏదన్నా ఒక పని మనం చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాకు దీనివల్ల నాకు ఈ లాభం ఉంటుంది, ఆ లాభం ఆ నష్టం వీటి వల్లే కర్మబంధన ఏర్పడుతుందన్నమాట. శరీరంతో చేసి మళ్ళీ శరీరంతోనే తీర్చుకోవాలి, మనసుతో చేసి మళ్ళీ మనసుతో అనుభవించాలి. సో నెక్స్ట్ వచ్చి జీవుడు తన జీవనం కోసం ఏదో ఒక పనిని చేయాలి, తప్పదు కదండి. ప్రతి ఒక్కరు ఏదో కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా. సో జీవనం కోసం ఏదో పని చేయాలి, అది ప్రకృతి శాసనం. ప్రకృతి శాసనమే కాదు, ఖచ్చితంగా శరీరం అంటే ప్రకృతి అంటేనే శరీరం అండి. శరీరం తీసుకుని వచ్చాం కదా, పోషించుకోవాలి కదా, దానికోసం పని చేయాలి. నియమిత ధర్మాలను అనుసరించి, నియమిత అంటే నియమాలతో ఉన్న ధర్మాలను అనుసరించి అతడు పని చేయకపోతే ప్రకృతి శాసనాలను ఉల్లంఘించడమే. నియమిత ధర్మాలను అంటే మనం ఈ జన్మ తీసుకున్నప్పుడు మనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఒక ఫ్యామిలీలో కానీ, సంఘంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, జాతిలో కానీ, కులంలో కానీ, మనం ఎక్కడ పుట్టామో అక్కడ కొన్ని నియమిత ధర్మాలు ఉంటాయి, అవన్నీ అనుసరించాలి. అది గనక చెయ్యకపోతే ప్రకృతి శాసనం ఉల్లంఘించడమే అవుతుందండి. జనన మరణ చక్రంలో మరింతగా చిక్కుకుపోవడం జరుగుతాయి. బాకీలు తీర్చుకోకుండా ఉన్నాం అనుకోండి, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఇక్కడికి రావాలి ఆ బాకీల కోసం. బాకీలు తీర్చుకోకుండా అలా కూర్చుని ఉన్నామంటే, పని చేయకుండా ఉన్నామంటే ఎలా కుదురుతుందంటే ఖచ్చితంగా పని చేయాలి. బాకీ తీర్చడం అంటే ఒక్కొక్కసారి బాధ కూడా కలుగుతుంది, ఒక్కొక్కసారి సంతోషం కలుగుతుంది. కానీ ఈ రెండిటికి లోనవ్వకుండా బాధ వచ్చినప్పుడు అలాగే సంతోషం వచ్చినప్పుడు కంట్రోల్డ్గా ఉంటే బాకీ తీరిపోతుంది. అలా కాకుండా దానికి కొంచెం బెండయ్యామా అయిపోయింది, మళ్ళీ కర్మ, మళ్ళీ బాకీ, మళ్ళీ ఇంకో జన్మ, నెక్స్ట్ ఆల్రెడీ పూర్వజన్మ ఫలాలు ఉన్నాయి, ఆల్రెడీ ఇంకొన్ని ఫలాలు, అలా బొట్లు పోగు చేసుకుని అలాగే జన్మలు కూడా అలా కోటాను కోట్ల జన్మలు తీసుకుంటూ వస్తామండి. ఈరోజు చాలా మంచిగా ఈ ప్రశ్న చాలా అద్భుతంగా ఉందండి. దీంట్లో చాలా విషయాలు తెలుసుకున్నాము. హరే కృష్ణ. 40వది ఈరోజు 2 ప్రశ్నలండి. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి, వేరే జీవుల కర్మశాసనానికి మరియు మానవుని కర్మశాసనానికి తేడా ఏమిటి? వేరే జీవుల కర్మశాసనం అంటే, శాసనం అంటే ఒక వ్యక్తి చెప్తే శాసించారు అంటారండి. దాన్ని లిఖితపూర్వకంగా వేదాలలో రాస్తే ఎవరైనా ప్రామాణికమైన ఆచార్యులు కానీ, గురువులు కానీ, వ్యక్తులు కానీ అది రాస్తే ఇలా చెయ్యాలి అని ఒక ప్రకటన చేసి ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని శాసించి రాస్తే దాన్ని శాసనం అంటారు. సో వేరే జీవులు 84 లక్షల జీవరాశులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క కర్మశాసనానికి అంటే ఎలా బ్రతకాలని చెప్పిన చట్టం అనమాట. అలాగే మానవుడి కర్మశాసనానికి తేడా ఉందండి. దీని యొక్క సమాధానం, ఆ తేడా ఏంటనేది ఇక్కడ ప్రశ్న. దీని యొక్క సమాధానం, ఇతర జీవులు కూడా జనన మరణాలకు లోబడే ఉంటాయి, వాటికి కూడా మరణం ఉందండి, అవన్నీ కూడా ఆ రెండిటికి లోబడే ఉంటాయి. కానీ జీవికి అంటే జీవించేవాడు, మానవ శరీరం తీసుకుని జీవించేవాడు. మానవుడు అంటే మానవ శరీరం ధరించినవాడు. మరి మానవుడు అంటే మనుష్యుడు అంటే
మనస్సును కలిగిన వాడు. కాబట్టి మనుష్యులు అంటారనమాట. మనసున్న వాళ్ళని మనుష్యులు అంటారు. ఇక్కడ మానవ జన్మ లభించినప్పుడు కర్మశాసనం నుండి ముక్తుడి కావడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే కర్మశాసనం ఉంటుందో దాని నుంచి విముక్తి పొందొచ్చండి. అంటే దాని నుంచి వచ్చే ఫలాల నుంచి, వాటి నుంచి విముక్తి పొందే అవకాశం వేరే జీవరాశులకి లేదండి. ఓన్లీ మానవ శరీరం తీసుకున్న వారికి మాత్రమే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 41వ ప్రశ్న అండి. కర్మలు ఎన్ని రకాలు, వాటి వివరణ. మనం భగవద్గీతలో ఇప్పుడే చర్చించుకున్నామండి కర్మల గురించి. ఈశోపనిషత్తు అలాగే భగవద్గీత రెండూ కూడా, ఇక్కడ కూడా కర్మ గురించి వస్తుంది, అక్కడ జరిగేది కర్మయుగం. అవి ప్రశ్నలకి ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ ప్రశ్నలకి మనం భగవద్గీతలో దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ కర్మలు ఎన్ని రకాలు, వాటి వివరణ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. కర్మలు 3 రకాలు: కర్మ, అలాగే అకర్మ, అలాగే వికర్మ. దీని గురించి భగవద్గీత యందు మరియు అపౌరుషేయాలైన వైదిక గ్రంథాలలో ఈ విధంగా పేర్కొనబడింది. భగవద్గీత కూడా భగవంతుడు ఇచ్చిందే. అలాగే మనం అపౌరుషేయాలు అంటే మనం ఆల్రెడీ దీని యొక్క మీనింగ్ తెలుసుకున్నామండి. అపౌరుషేయాలు అంటే మానవుడు ఇచ్చినవి కాదు, సాక్షాత్తు భగవంతుని చేత ఇవ్వబడినవి అనమాట. భగవంతుడు ఇచ్చినవి అవి గ్రంథాలు అనమాట. సో ఆ విధంగా పేర్కొనబడింది. నెక్స్ట్ కర్మ, అకర్మ, వికర్మ అంటే వీటి యొక్క వివరణ తెలుసుకుందామండి. కర్మ అంటే స్వధర్మమును నిర్వర్తించడం కర్మ అనబడుతుంది. ఇది అంత శ్రేయస్కరం కాదండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అనేక ధర్మాలు ఉంటాయి. కుటుంబాన్ని పోషించడం, అలాగే ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ తన యొక్క ధర్మాన్ని పాటించడం అన్నీ కూడా కర్మ కింద పరిగణిస్తారనమాట. కానీ ఆ కర్మ వెనకాల మూలం ఏంటి? ఓకే, భార్య, బిడ్డలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు ఎందుకు వచ్చారు? వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? నేనెందుకు వీళ్ళతో లింకప్ అయ్యాను? ఇక్కడ నా కర్తవ్యం ఏమిటి? నేనేం చేయాలి? ఈ ఆలోచన లేకుండా గుడ్డిగా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయినా అది కర్మ అవుతుందండి. దానికి కూడా శిక్ష ఉంటుందన్నమాట. రెండవది వచ్చేసి అకర్మ. అకర్మ అంటే మానవుడు తన జనన మరణ చక్రం నుండి విముక్తి చేకూర్చే పనులు చేయడం అనమాట. ఆ పనుల్ని, ఆ కర్మల్ని అకర్మలు అంటారు. అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాలంటే మళ్ళీ శాస్త్రాన్ని, మనకి జ్ఞానం కావాలి. మరి జ్ఞానం శాస్త్రాల నుంచి, గ్రంథాల నుంచి వస్తుంది. మళ్ళీ ఆ గ్రంథాల్లో ఉన్న విషయాలు, ఆ నిగూఢమైన రహస్యాలు తెలుసుకోవాలంటే, మనం విముక్తి పొందాలంటే, వాటి అర్థం తెలుసుకోవాలంటే మళ్ళీ గురువుని ఆశ్రయించాలి. మళ్ళీ ఆ గురువు ప్రామాణిక సాంప్రదాయం నుంచి రావాలి, ప్రామాణిక ఆచార్యం నుంచి రావాలి. నెక్స్ట్ మూడోదండి వికర్మ. ఇది ఆల్రెడీ మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. మానవుడు తన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసి కావించే పనులు. మనం తెలుసుకున్నాం కదండి. భగవంతుడు స్వల్ప స్వతంత్రం ఇచ్చారు జీవుడికి. అయితే ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయకూడదు అనమాట. ఆ స్వతంత్రాన్ని మనం భగవంతుని ప్రేమించడానికి కూడా వినియోగించవచ్చు, అలాగే మన ఇంద్రియ తృప్తికి కూడా వినియోగించవచ్చు. సో ఇందులో ఏది కర్మ, ఏది అకర్మ అనే విషయం మనం తెలుసుకోవాలి. వికర్మ అనేది మనం తెలుసుకుని ఈ స్వతంత్రాన్ని వినియోగించాలి. స్వతంత్రం అంటే ఒక పని చేయడానికి మనం ఎక్కువగా చేయొచ్చు, తక్కువగా చేయొచ్చు, ఇష్టంతో చేయొచ్చు, ఇష్టం లేకుండా చేయొచ్చు. ఇవన్నీ కూడా స్వతంత్రం కూడుకున్నాం అనమాట. నెక్స్ట్ మానవుడిని నీచ జీవితంలో పడవేసే పనులు వికర్మలు అనబడతాయి. అంటే పాపకర్మలుగా పరిగణిస్తారనమాట. పాపకర్మలు, అప్రమాణిక కర్మలు, అలాగే వికర్మలు. వీటన్నిటికీ 3 పేర్లు అనమాట. మనం ఆల్రెడీ భగవద్గీతలో తెలుసుకున్నాం కదండి. హరే కృష్ణ. 42వదండి. బుద్ధిమంతులు ఏ రకాలైన కర్మలను ఆచరిస్తారు? బుద్ధిమంతులు అంటే మనం కర్మల గురించి తెలుసుకున్నామండి. కర్మ, అకర్మ, వికర్మ. అలాగే కర్మ అంటే ఏంటి, అలాగే అకర్మ అంటే ఏంటి, అంటే వికర్మ అంటే ఏంటి అనేది నిన్న మనం ఈశోపనిషత్తులో మనం తెలుసుకున్నాము, అలాగే భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు దీని యొక్క సమాధానం వచ్చేసి కర్మ, అకర్మ, వికర్మ. ఈ 3 రకాలైన కర్మలలో కర్మబంధం నుండి ముక్తి కలిగించే వాటినే బుద్ధిమంతులు ఆచరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ కర్మలు చేస్తారండి? అకర్మలు చేస్తారనమాట. అంటే ముక్తి కలగాలి. వాళ్ళు ఏ పని చేయనివ్వండి, ఎవరితో మాట్లాడినా, ఏ ఆలోచన చేసినా, ఏ పని చేసినా, ప్రతి ఒక్క యాక్షన్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఆలోచన విధానము, చేసే పనిలో
విధానం ఎలా ఉంటుందంటే ఆ కర్మ నుంచి వాళ్ళు బందీ అవ్వరు. ఎందుకంటే చేసే ప్రతి పనిలో వాళ్ళు ఫలాన్ని ఆశించరు. అంతేకాకుండా ఆ పని కృష్ణ సంబంధంగా చేస్తారు కాబట్టి వాళ్ళు ముక్తులు అవుతారనమాట. అలా ఎవరైతే కర్మలు ఆచరిస్తారో వాళ్ళే బుద్ధిమంతులటండి. అటువంటి కర్మలే ఆచరిస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చి సాధారణ మానవులు లోకంలో గుర్తింపబడడానికి, అలాగే ఇహం అంటే ఇహంలోనంటే ఈ లోకంలోనంటే ఇప్పుడు మనం ఉంటున్నాం కదండి భౌతిక జగత్తు, దాన్ని ఇహం అంటే ఈ లోకం అంటారు. అలాగే స్వర్గం పైన ఉంటుంది, అది స్వర్గంలోనూ ఉత్తమ స్థితిని పొందడానికి సత్కర్మలు చేస్తూ ఉంటారు. చాలామంది సాధారణంగా మనం చూస్తామండి, ఒక డొనేషన్ ఇవ్వాలనుకోండి, దాని వెనకాల నాకు పేరు వస్తుందా, 10 మంది నన్ను గుర్తిస్తారా అంటే ఫలాన్ని ఆశిస్తాం అన్నమాట. ఏదన్నా డొనేషన్ చేయాలన్నా, ఏదైనా దానం ఇవ్వాలన్నా, అలాగే స్నేహం చేయాలన్నా కానీ ఈ వ్యక్తి నాకు తర్వాత ఉపయోగపడతాడా అని కూడా ఆలోచిస్తారండి. ఎక్కడ ఆలోచిస్తారండి, కొంతమంది వచ్చేసి వాళ్ళు చేసే తపస్సులు కానీ, వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానం కానీ ఉత్తమ స్థితికి వెళ్ళాలంటే స్వర్గలోకం. ఇప్పుడు చూడండి, వైకుంఠ ప్రాప్తి అన్నారు, స్వర్గలోక ప్రాప్తి అంటారనమాట. ఎక్కడో భక్తులు, ఎక్కడో కొద్దిపాటి జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే వైకుంఠ ప్రాప్తి అంటారు. అలా గోలోక ప్రాప్తి అని అసలు ఇంకా ఆ పదమే రాదండి. ఆ పదం పలకాలంటే కూడా అదృష్టం ఉండాలన్నమాట. మనం వైకుంఠం వరకే ఉంది, కొంతమంది స్వర్గం వరకే ఉన్నారనమాట. ఇవన్నీ పొందడానికి, అలాగే ఫలాలను ఆశిస్తారు, వాటికి గుర్తింపబడడానికి 10 మందిలో, వీటి కోసమే వాళ్ళు సత్కర్మలు చేస్తారు. సత్కర్మలు అంటే మంచి పనులండి, దానాలు, అలాగే తపస్సులు, ఇవన్నీ కూడా సత్కర్మలు అంటారు. అంటే సత్వగుణంలో చేసే కర్మలు అని కూడా అంటారండి. కానీ బుద్ధిమంతులు అలా చేయరంటండి. బుద్ధిమంతులు కర్మ ఫలాల నుండి పూర్తిగా ముక్తి పొందాలని కోరుకుంటారు. వాళ్ళు ఏ పని చేసినా ఏమీ ఆశించరండి. జస్ట్ మనం కృష్ణ కోసం చేస్తున్నాం, ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా చక్కగా వాళ్ళు చాలా ప్రేమగా, ప్రియంగా, ఇది కృష్ణుడు నాకు ఇచ్చిన పని అనుకుంటారు వాళ్ళు. ఇది ఎవరో మానవులు ఇచ్చిందని అనుకోరు. వాళ్ళు మానవుల చేత వచ్చిన పనులు కూడా వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఇది భగవంతుడు నాకు పంపించారు. ఏదన్నా ఫ్రూట్ వచ్చిందనుకోండి, ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు. ఏదన్నా అనుకోకుండా అవమానం వచ్చేసింది, దాన్ని కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఇది నా కర్మఫలం, సో అలా వచ్చేసింది, ఇది భగవంతుడి చేత వచ్చింది, భగవంతుడు నా పాపాలన్నీ తొలగించడానికి నాకు ఈ బాధ, ఈ అవమానం ఇచ్చారు, అలా ఫీల్ అవుతూ ఉంటారండి. సో మనందరం కూడా బుద్ధిమంతులు అంటే బుద్ధిమంతుల్లాగా ఉండాలి అనుకుంటే ఈ గుణాలన్నీ ఉండాలండి. ఈ విధంగా కార్యాలు చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాపపుణ్యములు 2 భౌతిక దుఃఖాన్ని కలిగిస్తాయని వారికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానంతో ఉంటారు కాబట్టి, వాళ్ళు శాస్త్రాలు చదువుతారు కాబట్టి, వాళ్ళు ఒక సాంప్రదాయాన్ని అనుసరిస్తారు కాబట్టి, ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూస్తారు కాబట్టి, ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి లక్షణాలు అన్నమాట. వాళ్ళు అందుకే ఈ భౌతిక దుఃఖం ఏంటి, ఆధ్యాత్మిక సుఖం ఏంటి అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందుచేతనే వారు ఎప్పుడూ సత్కర్మల ప్రతిక్రియలు అంటే యాక్షన్స్, రియాక్షన్స్ నుండి ముక్తి కలిగించే పనులను చేయాలనే చూస్తూ ఉంటారు. బుద్ధిమంతులు అంటే ఎవరంటే భగవంతుడిని ఆరాధించేవాళ్ళండి, భగవంతుడి గురించి చేసేవాళ్ళు, భగవంతుడి గురించి వాళ్ళ పనులన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళని బుద్ధిమంతులు అంటారనమాట. హరే కృష్ణ. 43వదండి, వేటిని నిర్వహించకుండా జీవులు వారి కర్మఫల త్యాగాన్ని లేక అకర్మ నైష్కర్మను సాధించలేరు. దీని గురించి భగవద్గీతలో ఏమని చెప్పబడింది? దీని ఒక సమాధానం, వైదిక గ్రంథాలు, మనకేవైతే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, సో ఇవన్నీ కూడా వైదిక గ్రంథాలు అంటారనమాట. సో వైదిక గ్రంథాలలో విధించబడిన విధులను, ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిర్వహించకుండా ఎవరు కర్మఫల త్యాగాన్ని లేక అకర్మ నైష్కర్మను సాధించలేరు. కర్మ మనం ఆల్రెడీ తెలుసుకున్నామండి. కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి. అంటే అకర్మ అంటే భగవంతుడికి సంబంధించిందయి ఉండాలి, ఆయనకి తృప్తి కలిగించేదిలా ఉండాలి మనం చేసే కర్మ. కంప్లీట్ ఆ కర్మ మొత్తం కూడా కృష్ణ చైతన్యంతో ఉండాలి.
అంతేకాకుండా ఆ కర్మ గురించి వైదిక గ్రంథాలలో చెప్పబడి ఉండాలి. విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలతో ఉండాలి ఆ కర్మ. అలాంటి కర్మని అకర్మ అంటారు. ఎందుకంటే కర్మ ఫల త్యాగం అంటే ఎప్పుడైతే ఒకరి ప్రీతి కోసం మనం చేస్తున్నామో, అంటే ఒకరికి ప్రీతిని కలిగించడానికి చెయ్యాలనుకున్నప్పుడు దాని యొక్క రిజల్ట్ మనము ఆశించం, ఆ కర్మని చేసేస్తాం అంతే. అదేవిధంగా ఇక్కడ భగవంతుడి కోసం చెయ్యాలి. అప్పుడే దానికి వెనకాల ఉన్న కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ దీని గురించి భగవద్గీత 3వ అధ్యాయంలో 9వ శ్లోకం నుంచి 16 అండి. ఈ శ్లోకాల మధ్యలో, ఇన్ని శ్లోకాలలో దేవాది దేవుడు పేర్కొన్నాడు. మీరు ఏమన్నా దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ప్రభుపాల్ వారు ఇక్కడ రెఫరెన్స్ ఇస్తున్నారండి, అది ఎక్కడ ఉంది అని. అంటే ఏదన్నా మనం ఒక విషయం చెప్పినప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మీరు దేనిని ఆధారంగా చేసి చెప్తున్నారు అనేది ప్రతి ఒక్కరు మనసు అనేది ప్రశ్నిస్తూ ఉంటుంది. సో ఒక విషయం మనం చెప్పినప్పుడు ప్రభుపాల్ ప్రతి ఒక్క విషయం చెప్పేటప్పుడు కోట్ చేస్తూ ఉంటారు. అది భాగవతమా, భగవద్గీత, లేకపోతే పురాణమా, ఒక వేదమా, ఒక సంహిత, ఇలా ప్రతిదీ కూడా కోట్ చేసుకుంటూ వస్తారు. సో ఈ విషయం గురించి మనం తెలుసుకోవాలంటే 3వ అధ్యాయం ఇదే అండి. ఇప్పుడు మనం భగవద్గీత చదువుకుంటున్నాం కదా, సో దాంట్లో అన్నమాట ఈ విధంగా చెప్పబడింది. విష్ణువు కొరకే యజ్ఞ రూపమున కర్మనొనరింపవలెను. విష్ణువు కొరకే అంటే మనం చేసే యజ్ఞం ఏదైతే ఉందో, యజ్ఞం అంటే మనం తెలుసుకున్నాం కదండి, యజ్ఞోహై విష్ణువు. మనం చేసే జపం కానీ, మనం చేసే వంట కానీ, లేదంటే ఆయన గురించి ఏ ఉద్యోగం కానీ, ఏదైనా సరే అది విష్ణువు కోసం మనం చేసినప్పుడు అది యజ్ఞ రూపాన్ని దాలుస్తుంది. అప్పుడే అది యజ్ఞ రూపాన్ని దాల్చి ఆ కర్మ యజ్ఞంగా పేర్కొనబడుతుంది. అలా లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారము కాగలదు. అంటే మనం చేసే కర్మ బంధం అంటే బంధిస్తుంది అని అర్థం అండి. బంధిస్తుంది అంటే ఇక్కడ ఏం బంధిస్తుంది, కర్మ చేసినప్పుడు దాని వెనకాల ఉన్న ఫలం ఉంటుంది. అది అంటే రిజల్ట్ ఏదైనా అవ్వచ్చు. అది మంచి పని అయితే మంచి అవ్వచ్చు, ఒక్కొక్కసారి మంచి పనిలో కూడా చెడు ఎదురవ్వచ్చు. సో దానివల్ల ఈ కర్మ ఫలం ఉంటుంది, రిజల్ట్. మనం ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి, ఈ పని చేస్తే నాకేమొస్తుంది, ఈ వ్యక్తితో సహవాసం చేస్తే ఏమొస్తుంది, నాకు దీని నుంచి డబ్బు వస్తుందా, దీని నుంచి నాకు అధికారం వస్తుందా, ఈ పని చేయడం వల్ల నాకు జనాలు పెరుగుతారా. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆ కర్మ నుంచి వచ్చే వెనకాల రిజల్ట్, ఆ పని చేసిన తర్వాత. వీటిల్లో ఆ ఫలం వల్ల ఇక్కడ బంధించబడతాం మనం. అందుచే అంటే అర్జునుడికి చెప్తున్నారనమాట స్వామి. అందుచే ఓ కుంతిపుత్ర అంటే అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయండి. ఇప్పుడు కుంతిపుత్ర అని సంబోధిస్తున్నారు. కుంతిపుత్ర, విష్ణు ప్రీత్యర్థమే నీ విద్యుత్ ధర్మములను వనరింపుము. ఈ విధముగా నీవు బంధముల నుండి సదా విముక్తుడవై ఉండగలవు. మనం బంధాల నుంచి విముక్తి కావాలంటే మనం చేసే పని కృష్ణ ప్రీత్యర్థం, విష్ణు ప్రీత్యర్థమై ఉండాలండి. మన విద్యుత్ ధర్మాలు అవే యజ్ఞం కూడా పిలువబడతాయి. ధర్మం అంటే ప్రేమ. ఆ విద్యుత్ ధర్మాల వెనకాల భగవంతుడి పట్ల మనకి ప్రేమ కలిగి ఉండాలి. ఇది మనం ఎవరి కోసం చేస్తున్నాం. ఏ విధంగా అయితే పిల్లలు తన తల్లిదండ్రుల పట్ల ప్రేమను కలిగి ఉంటారు. ప్రేమ అంటే ఇప్పుడు భగవంతుడు ప్రేమమూర్తి అంటారు. ధర్మం అంటే అనేక ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మం వనరించేటప్పుడు అంటే చేసేటప్పుడు వెనకాల మూలము ప్రేమ ఉండాలండి. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒక బంధం కొనసాగించాలంటే మనకి ఒక స్నేహం కానీ ఏదైనా సరే ఒక రిలేషన్ పెట్టుకున్నప్పుడు వెనకాల ప్రేమ ఉండాలి. ఆ పని చేసేటప్పుడు కానీ ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ ప్రేమ లేకపోతే అది వ్యర్థం. కాబట్టి మనం భగవంతుడు అనే ప్రేమ ధర్మమూర్తిని జోడి చేసుకోవాలి. మనం ప్రతి పనిలో కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా మనం చేసినప్పుడు ఈ విధంగా అయితే తల్లిదండ్రుల ప్రీతి కొరకు పిల్లలు వాళ్ళు ప్రవర్తించినప్పుడు వాళ్ళకి ఎటువంటి కర్మ అంటుకోదు. అంతేవిధంగా ఫుల్ వాళ్ళు సరెండర్ అయిపోతారు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బాధ్యతని పూర్తిగా స్వీకరిస్తారు. మనం ఎప్పుడైతే విష్ణు ప్రీత్యర్థం చేయాలని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయనే తల్లి తండ్రి సకలం ఆయనే. కాబట్టి మన బాధ్యతలన్నీ కూడా ఆయన తీసుకుంటారు. ఆయన తీసుకున్నప్పుడు మనం బంధాల నుంచి విముక్తం అవుతాం అన్నమాట.
హరే కృష్ణ. 44వది, ఎటువంటి కర్మ చెయ్యడం వల్ల మానవుడు జనన మరణ చక్రాన్ని బంధించలేడు? ఏ కర్మ చేస్తే మనం జనన మరణ చక్రం నుంచి మనం బంధించకుండా ఉంటాము అనేది ప్రశ్న అండి. మరి ఆ కర్మ ఏంటి తెలుసుకుందాం. దీని ఒక సమాధానం, వేదాలు మానవులు క్రమంగా పరమపురుషుని అధికారాన్ని గుర్తించే విధంగా వారి కర్మలను నియంత్రించగలవు. అంటే ఏ విధంగా అయితే వేదాల్లో మనం అనుసరిస్తున్నప్పుడు అండి ఆ యొక్క చైతన్యం ఏదైతే ఉంటుందో అది విశుద్ధ సత్వగుణం కలిగినవి కదా అవన్నీ కూడా. సో అవి మనం చదవడం వల్ల ఆటోమేటిక్గా మనం భగవంతుడి యొక్క అధికారాన్ని, అంటే భగవంతుడే ఈ సృష్టికి మూలం, ప్రతి ఒక్క కార్యం వెనకాల భగవంతుడు ఉన్నాడు, సో దాన్ని మనం అంగీకరించాలి. ఎవరు అంగీకరించాలి ఇక్కడ? బుద్ధ మనస అండి. మనస్సు అంటే బుద్ధి ద్వారా మనం జ్ఞానాన్ని తీసుకుంటాము. ఆ డైరెక్షను మనసుకి డైరెక్షన్ అవుతుంది. ఆ బుద్ధి ద్వారా మనం తీసుకునే జ్ఞానం ఏదైతే ఉందో అది మనసుకి ప్రేరణ ఇస్తుంది. ఆ మనసుకి ఇచ్చిన ప్రేరణ మనసు వచ్చి ఇంద్రియాలకి ఇస్తుంది. ఆటోమేటిక్గా ఇంద్రియాలు కంట్రోల్ అయ్యి మనం భగవంతుని యొక్క అధికారాన్ని అంగీకరించినట్లుగా మనమే గుర్తించగలుగుతాం. సో ఇక్కడ చూడండి, కర్మలను నియంత్రించగలవు అంటే భగవంతుని ఎప్పుడైతే మనం చదివినప్పుడు, ఆచరించినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మానవుడు దేవాది దేవుడైన వాసుదేవుడిని లేదా శ్రీకృష్ణుని అధికారాన్ని గుర్తిస్తే అతడికి నిజమైన జ్ఞాన దర్శనం కలిగిందని భావించవచ్చు. మరి దీనికి ఎవరైతే అంగీకరిస్తున్నారు అని ఈజీగా చెప్పేస్తే సరిపోతుందండి? కాదు. వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క విధానం ఏదైతే ఉందో, వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు కృష్ణుని ఆరాధిస్తున్నారు అంటే ఇప్పుడు కృష్ణుని ఆరాధిస్తారంటే విగ్రహం పెట్టి, పూలు పెట్టి, స్వామికి అనేక నైవేద్యాలు పెట్టేసేసి పూజ చేస్తే అలా అంగీకరించినట్లా అండి? కాదు. భగవంతుడిని ఆ విధంగా కాదు. అది అంటే అలా అంగీకరించి ప్రతి ఒక్కరిని మనం ద్వేషిస్తూ ప్రతి ఒక్క జీవరాశి పట్ల దయ లేకుండా ఉంటే భగవంతుడి అంగీకరించినట్లు కాదు. ఆయన అధికారాన్ని, భగవంతుడి అధికారాన్ని అంగీకరించడం అంటే మన చుట్టూ పరిసరాల్లో, మన జీవితంలో ప్రతి ఒక్క కార్యం వెనకాల కృష్ణుడు ఉన్నాడు అని మనం గుర్తించి ఆ యొక్క పని వెనకాల ఉన్న సారాన్ని మనం తెలుసుకోవాలి. సారమే భగవంతుడు అన్నమాట. అది యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ పని ఇప్పుడు తప్పే జరిగింది, అవమానమే వచ్చింది, ఎవరో వచ్చి తిట్టేశారు మనల్ని, లేదా మనకు ధనం పోయింది, ఆస్తి పోయింది, అలాగే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కాలం చేశారు, ఆ యొక్క బాధని మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా? చేసుకోలేకపోతున్నాం. చలించిపోతుంది మనసు. అలాంటప్పుడు మనం ఆ జ్ఞానం లేదు మనకి. లేనప్పుడు మనం కృష్ణుని యొక్క అధికారాన్ని అంగీకరించినట్లే, నిజంగా అంగీకరించినట్లు అని మనం గుర్తు ఏంటంటే వాళ్ళు జ్ఞాన దర్శనం కలిగింది వాళ్ళకి. వాళ్ళు కలిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క కర్మాచరణ అంత అద్భుతంగా ఉంటుంది. ఆ కర్మాచరణలో వాళ్ళ ఇంద్రియాలు కంట్రోల్ చేయకపోయినా, కృష్ణుడి పట్ల ప్రేమ లేకపోయినా వాళ్ళు స్వామి యొక్క అధికారాన్ని గుర్తించలేదని అర్థం. ఇలా శుద్ధ సత్వస్థితి అంటే శుద్ధ స్థితిలో అంటే అండి ఈ సత్వ రజస్తమో గుణాలకి టాప్లో ఉంటుంది. అది ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు వాళ్ళు, శుద్ధ సత్వ స్థితిలో ఉంటారన్నమాట. అంటే ఈ సత్వగుణం అంటే మనకి తెలుసు, రజోగుణం అంటే మనకు తెలుసు, తమో గుణం అంటే తెలుసు. ఈ మూడిటి కంటే గొప్పది శుద్ధ సత్వస్థితి అనమాట. ఈ శుద్ధ స్థితిలో అంటే ఉదాహరణకి ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 1000 రూపాయలు 100 రూపాయలు కూడా ఉన్నాయి కదండి, 500 కూడా ఉన్నాయి కదా, అలాగే 10 రూపాయలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ శుద్ధ సత్వ స్థితికి మనం వెళ్ళినప్పుడు ఈ సత్వ రజస్తమో గుణాలు ఇవన్నీ కూడా వీటికి లోబడి ఉంటాయి. శుద్ధ సత్వానికి ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క ప్రభావాన్ని చూపించలేవు. ఎందుకంటే మనం ఇంకా ఉత్తమ స్థాయికి వెళ్ళిపోయాం, ఆధ్యాత్మిక జగత్తుకి ఉండే భావాలకు వెళ్ళిపోయినప్పుడు ఈ గుణాలు 3 కూడా మన మీద ఎటువంటి ప్రభావం చూపించలేవు కనుక మానవుడు నిష్కామ విధానంలో పని చేయగలుగుతాడు. మనము నిష్కామ కర్మ అంటే మనం తీసుకున్నాం కదండి, అకర్మని మనం ఎలా చేయగలుగుతామంటే మనం ఎప్పుడైతే శుద్ధ సత్వ స్థితిలో ఉన్నప్పుడు, ఈ శుద్ధ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ నిష్కామ కర్మ ఈ విధానాన్ని మనం
ఆచరించగలుగుతాం. ఇలా ఆచరించట్లేదు అంటే మనం రజోగుణంలో కానీ, తమోగుణంలో కానీ, సత్వగుణంలో కానీ ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. ఆ అండర్స్టాండింగ్ మనకే కలుగుతుంది. సో అలాంటి కర్మ మానవుణ్ణి జనన మరణ చక్రానికి బంధించలేదు. ఎలాగైతే ఇలాంటి కర్మ, ఈ నిష్కామ కర్మ విధానంలో ఎలా అయితే పనిచేస్తామో అప్పుడు మనం ఆటోమేటిక్గా జననం మరణం వయసులో ఈ చక్రానికి సంబంధం లేదండి మనకి. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నా సరే భగవంతుని యొక్క ఆయన ఆలోచనలతో ఉంటాం కాబట్టి ఈ ఆలోచన రాదు. ఇది అధమమైన ఆలోచన. ఇది భగవంతుని గురించి ఆలోచించడం ఇది ఉత్తమమైన ఆలోచన. అంటే ఉదాహరణకి సైకిల్ తొక్కుతున్నారనుకోండి, సైకిల్ తొక్కే అతనికి ఆ స్కూటర్ ఇస్తే ఆటోమేటిక్గా సైకిల్ వదిలేస్తాడు. స్కూటర్ ఇవ్వకుండా సైకిల్ వదిలే అంటే లేదు, అవ్వదు. ఎప్పుడైతే ఈ ఉత్తమ రుచి మనం అలవాటు చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ అధమ రుచిని వదిలేస్తామన్నమాట. మనం అధమ రుచి వదలటం లేదు అంటే ఈ ఉత్తమ రుచి మనకు అనుభూతి చెందట్లేదంటే ఈ అధమ రుచిలోనే మనం పడిపోయి ఇంద్రియ తృప్తిలో ఉండిపోయి జీవిస్తున్నామని అర్థం అనమాట. ఇది కూడా మనకు అర్థమవుతుంది, అది కూడా మనకు అర్థమవుతుంది అనమాట. హరే కృష్ణ. 45వది కర్మబంధనం యొక్క అందమైన రూపాలు ఏమిటి అంటే కర్మ ఏ విధంగా బంధిస్తుంది, దానికి అనేక పేర్లు ఉంటాయండి. ఆ పేర్లు ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. దీని ఒక సమాధానం, నిజానికి భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం కంటే ఎవరు ఎక్కువగా ఏమీ చేయనక్కర్లేదు. మనం భగవంతుడు తెలుసుకోవడం కోసమే ఈ మానవ శరీరం ఉందండి. ఇంతకు మించి ఏమీ లేదు. ఇది వాస్తవం. కానీ ఇది మనసు అంగీకరించదు. ఎందుకంటే ఉదాహరణకి తీసుకోండి, ఇప్పుడు మన ఇంట్లో వ్యక్తికి చిన్న బాధ కలిగినా, చిన్న నొప్పి వచ్చినా హృదయం ద్రవించిపోతుంది. ఎందుకంటే ఆ ఎఫెక్షన్స్, ఎమోషన్స్ అంటే ఎక్కువ కాలం వాళ్ళతోటి సహవాసం చేశాం కదా, ఆ సహవాసం యొక్క ప్రభావం వల్ల, ఆ అసోసియేషన్ వల్ల, ఆ అసోసియేషన్లో ఏమేమి మనసుకి అంటుకుంటాయంటే అట్రాక్షన్స్, ఎఫెక్షన్స్ ఇవన్నీ అంటుకుని ఉండడం వల్ల అది మనల్ని వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల మనల్ని బంధించేస్తుంది. అదే ఒక బయట వ్యక్తికి దారిన పోయిన దానయ్యో పుల్లయ్యో ఉంటారు, ఆయనకి దెబ్బ తగిలింది, ఆ నిమిషం అనుకుంటాం అయ్యో దెబ్బ తగిలిందే అనుకుంటాం. కానీ తర్వాత ఆలోచిస్తామా? రోజల్లా ఆలోచిస్తామా? ఆలోచించం. ఎందుకంటే ఆ వ్యక్తితో మనకి కొద్దిసేపు మాత్రమే అసోసియేషన్ ఉంది, వీళ్ళతో ఎక్కువసేపు అసోసియేషన్ ఉంది. కాబట్టి మనము ఎక్కువ కర్మబంధనను చిక్కుకుంటున్నాం అన్నమాట. సో భగవంతుడి పట్ల ఎందుకు భక్తి చెయ్యాలి అంటే అలా రోజు చేయడం అలవాటు చేసుకోవాలి. అది ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. ఏ విధంగా మనం అనేక ధర్మాలను పాటిస్తూ ఉంటాం కదండి భౌతిక జగత్తులో. పిల్లలు నా వాళ్ళు, అలాగే నా కుటుంబ పోషణ నేనే చూసుకోవాలి, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరికీ ఓనర్ని నేను, ఇవన్నీ రోజు వీటితో అసోసియేషన్ చేస్తున్నాం కదా, అందు గురించని వీటి మీద ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సాధారణంగా జీవితంలోని ప్రారంభ దశలో స్టార్టింగ్లో మానవుడు వెంటనే భక్తియుక్త సేవను పూనుకోవడం కానీ, కామ్యకర్మలు అంటే ఇంద్రియ తృప్తితో చేసేవండి, ఎక్స్పెక్టేషన్తో చేసే కర్మలు విడిచిపెట్టడం కానీ చేయలేడు. అది మాత్రం నిజమండి. ఎందుకంటే మనము ఎన్నో సంవత్సరాల మట్లి ఒక వ్యక్తితో సహవాసం చేస్తున్నప్పుడు ఇప్పుడు సడన్గా కృష్ణ వచ్చేసి నేనే నీకు సర్వం అంటే ఎలా ఒప్పుకుంటుంది మనసు? సమస్య లేదు, ఒప్పుకోదు అది. సో నెక్స్ట్, తన స్వార్థానికి లేక పరుల కోసం పనిచేయడానికి బద్ధజీవి అలవాటు పడి ఉంటాడు. ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్కరికి సేవ చేయడమే వారి యొక్క జీవిత గమ్యంగా ఎంచుకుంటారు. వాళ్ళు చేసేది అదే కాబట్టి. అంటే ఎక్స్పెక్టేషన్తోనే సేవ చేస్తాము, లేకపోతే ప్రేమ కోసం, ఏదైనా ఎక్స్పెక్టేషనే, దానికోసమే పరుల కోసమే పనిచేయడం అలవాటు పడిపోయాడు ఉన్నాడు మానవుడు. సాధారణమైన మానవుడు తన ఇంద్రియ తృప్తి కోసమే పనిచేస్తాడు, ఇంద్రియాలను సాటిస్ఫై చేయడం కోసమే. ప్రతి ఒక్కరు చేసే పని అదే. ఈ ఇంద్రియ తృప్తి విధానం సంఘానికి కానీ, జాతికి కానీ, సాధారణ మానవ సమూహానికి కానీ వ్యాపించినప్పుడు అది పరహిత పరాయణత్వం. ఇప్పుడు చూడండి పేర్లు ఎలా వస్తున్నావు. ఆ ఇంద్రియ తృప్తి ఎక్కడెక్కడ ప్రదర్శిస్తామండి? సంఘంలో, జాతిలో, మానవ సమూహానికి ఇదంతా వ్యాప్తి చెందుతుందన్నమాట. ఇంద్రియ తృప్తి అనేది ఒకరిని ఒకరు సాటిస్ఫై చేసుకోవడం, ఒకరు ఎక్స్పెక్టేషన్ చేసుకోవడం, ఇలా
ఇది పరహిత పరాయణత్వం, సాంఘికవాదం, సామ్యవాదం, జాతీయవాదం, మానవతావాదం. ఇన్ని పేర్లతోనే మానవ సంఘం మొత్తం కూడా ఉందండి. ఇవన్నీ కూడా మంచి మంచి ఆకర్షణీయ పేర్లు అంటండి. ఈ ఇంద్రియ తృప్తి ఎన్ని పేర్లు పొందిందో చూసారా అండి. ఈ వాదాలన్నీ కర్మబంధనం యొక్క అందమైన రూపాలు. చూడండి, భగవంతుడు అంటే ఇది కూడా అందం కాదు, ఇది మందం అనమాట. యాక్చువల్గా మందం అంటే గట్టిగా అంటుకుని ఉంటుంది. అందం అంటే అది ఆ అందంలో అందానికి ప్రతీక, అందానికి గుర్తు ఏదైనా ఉంది అంటే అది స్వామి. ఆ యొక్క అందం మనల్ని భౌతికంగా అట్రాక్ట్ చేయకూడదు, అది మనం స్వామిని చేరుకోవడానికి అట్రాక్ట్ చేయాలి. అలా కాకుండా ఇలా అట్రాక్ట్ చేస్తుంది అంటే మనము ఇంద్రియ తృప్తిలో పడిపోతున్నట్లే, మానవ జన్మ వృధా చేసుకున్నట్లే. ఇక్కడ ఇండైరెక్ట్గా ప్రభుపాదుల వారు ఎలా చెప్తున్నారంటే అందమైన రూపాలు అని చెప్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలండి. 46వదండి, శ్రీ ఈశోపనిషత్తులోని వేదోపదేశం పైవాదాలలో దేనికోసమైనా నిజంగా ఏమైనా చేయదలుచుకున్నవారు అంటే నిన్న మనం తెలుసుకున్నాం కదండి. అంటే ఈ కర్మబంధనం యొక్క అందమైన రూపాలు ఏమని సాంఘికవాది, సామ్యవాది, జాతీయవాది ఇలా తెలుసుకున్నాం కదా. వాటి గురించి చెప్తున్నారండి. వాటిల్లో ఏదైనా సరే నిజంగా మన భగవంతుడు ఏదైనా తెలుసుకోవాలంటే ఈశోపనిషత్తు గురించి వీళ్ళల్లో ఎవరైనా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే వేటిని నిర్దేశించి చేయాలని చెప్పడం జరిగింది. అంటే ఎవరి నిర్దేశం వాళ్ళు తీసుకోవాలి, అది ఏ విధంగా? దీని ఒక సమాధానం, శ్రీ ఈశోపనిషత్తులో వేదోపదేశం పైవాదాలలో దేనికోసమైనా నిజంగా పని చేయదలుచుకున్నవారు వాటిని భగవద్ అర్పితంగా చేయాలని నిర్దేశిస్తుంది. వాళ్ళు ఎవరైనా సరే అండి, వాళ్ళు ఏదైనా పని చేయాలని అనుకున్నవారు వాటిని భగవంతునికి అర్పితంగా చేయాలి, భగవంతునికి సమర్పణగా చేయాలి, భగవంతుని యొక్క భావంతో చేయాలి. సో నెక్స్ట్ వచ్చి మానవుడు ఈశావాస్యాన్ని అనుసరిస్తే, ఈశావాస్యం అంటే అండి భగవంతుడే కేంద్రంగా చేసుకోవాలి. భగవంతుడిని కేంద్రంగా చేసుకుని భావం అంటే భావమే భగవంతుడండి. మన భావమే మానవ జన్మ ఇచ్చిందే మనకి భావాలతో, మనం భావంతో కలిగి ఉంటాం అన్నమాట. ఆ భావం దేనికి ఉంటుంది? మనసుకి ఉంటుంది. మనసుకి డైరెక్షన్ వచ్చేసి బుద్ధి, భావం వచ్చేసి మనసుకి. మంచి భావాలు, చెడు భావాలు సంకల్పం చేసుకోవడం, అలాగే ఫీల్ అవుతున్నాం కదండి. ఫీల్ అంటే అవుతున్నాం కదా, భావించడం, ఇవన్నీ కూడా మనసుకు అన్నమాట. భావంతో పని చేస్తే అంటే ఇక్కడ ఏది చేయాలండి? భావంతో మనసే చెయ్యాలి. అంటే మనసులో వచ్చే కోరికలు, మనసుకి 3 లక్షణాలను మనం చెప్పుకున్నాం. ఈ ఫీలింగ్, థింకింగ్, విల్లింగ్. ఫీలింగ్ అంటే మనం ఫీల్ అవుతాం, అలాగే థింకింగ్ ఆలోచిస్తాము, అలాగే సంకల్పం చేసుకుంటాం. విల్లింగ్ నాకు ఇది కావాలి, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలా చేయడం నాకు చాలా ఇష్టం. ఇవన్నీ కూడా అన్నమాట, ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిందండి. కాబట్టి ఇక్కడ ఈ గృహస్థుడైనా లేకపోతే పరోపకార తత్పరుడైన, సాంఘికవాది అయినా, సామ్యవాది అయినా, జాతీయవాది అయినా, లేకపోతే మానవతావాది అయినా ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నారండి. వీళ్ళలో ఎవరైనా సరే ఏ పనైనా చేయాలని ఉంటే దాంట్లో కృష్ణాన్ని పెడితే సరిపోద్దండి, ఆటోమేటిక్గా పవిత్రం అయిపోతుంది. ఏ విధంగా అయితే భగవంతుడు తీసుకున్న నైవేద్యం ఏదైతే ఉందో అది కొద్దిగా చిన్న చిటికెడు తీసుకొచ్చి ఒక పెద్ద బాండీలో పులిహోర ఉందనుకోండి, భగవంతుడికి కొంచెం గిన్నెలో పెడతాం, దాన్ని ఒక పలుకు తీసుకొచ్చి ఇక్కడ ఇందులో వేస్తే సరిపోద్దండి, మొత్తం ప్రసాదం అయిపోతుంది. అదేవిధంగా మనం ఏ పని చేసినా జస్ట్ ఇది కృష్ణ కోసం చేస్తున్నానని ఒక్క ఫీలింగ్ చాలండి. ఆ ఫీలింగే మొత్తం ఆ కర్మ. మీరు ఎంత గంట సేపు చేయండి, 2 గంటల సేపు చేయండి, 24 గంటలు చేయండి, ఆ ఒక్క ఫీలింగ్తో కనుక మీరు ఉండగలిగితే అంత ఆ కర్మ మొత్తం కూడా పవిత్రం అయిపోతుంది. అది భగవంతుడికి అర్పితంగా అవుతుంది, అది ఒక యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞం మనల్ని పవిత్రం చేస్తుంది, ఇంకొకరికి ప్రేరణ అవుతుంది. అది ఆ పవిత్రత ఇంకొకరికి ప్రేరణ అవుతుంది. దాని యొక్క ప్రభావం 100 మందిని మారుస్తుంది, 1000 మందిని మారుస్తుంది, ఒక ఊరిని మారుస్తుంది, మొత్తం సమాజాన్ని మార్చేస్తుంది. దానికి ఉదాహరణ ప్రభుపాదుల వారే అండి.
ప్రభుపాదుల వారు శుద్ధ భక్తులు. ఆయన యొక్క చైతన్యం చూడండి, మనం ఇప్పుడు గ్రంథాల్లో చదువుకుంటున్నాం, ఆయన పవిత్రత చూస్తున్నాం, మనం అనేక వీడియోల్లో చూసాం. ఆయన పవిత్రత పుస్తకాల్లో కనిపిస్తుంది. ఆయన భగవంతుడి మీద పెట్టుకున్న నమ్మకం గ్రంథాల్లో కనిపిస్తుంది. ఆయన లేరు, ప్రభుపాదుల వారు లేరు, భగవద్ధామం వెళ్ళిపోయారు. కానీ ప్రభుపాదుల వారు ఉన్నారు. ఎలా? ఆయన పవిత్రత ద్వారా ఉన్నారు. అలాగే ఆయన ఒక ఉపదేశాల్లో ఆయన ఏదైతే ఆయన మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది మనం ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు చదివినప్పుడు. కాబట్టి ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు మనం ఎవరైతే చదువుతామో డైరెక్ట్ ప్రభుపాదతో మాట్లాడుతున్నట్లేనండి. ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు చాలామంది ప్రభుపాదుల వారు లేకపోతే ఎలా అని వాళ్ళు అడిగినప్పుడు ప్రభుపాదుల వారిని, నేను నా గ్రంథాల్లో ఉన్నాను, మీరు వాటిని చదివినప్పుడు నా అసోసియేషన్ మీరు పొందగలరు అని ప్రభుపాదుల వారు చెప్తారు. ప్రభుపాదుల వారి యొక్క అసోసియేషన్ తీసుకున్నామంటే ఎంత బాగా తయారవుతామండి మనం అందరం. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు మర్చిపోకుండా మనం ఏ విధంగా రోజు ఆహారం తీసుకుంటామో, రోజు శరీరాన్ని శుభ్రం చేసుకుంటామో, అనేక హ్యాబిట్స్ ఉంటాయి మనందరికీ కూడా. ప్రభుపాదుల వారి గ్రంథం చదవడం కూడా ఒక హ్యాబిట్ చేసుకోవాలి. ఇంకా దాని వెనకాల ఫలితం ఆశించాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ప్రభుపాదుల వారి గ్రంథాల వెనకాలే ఫలితం ఉంది, కృష్ణనామం వెనకాలే ఫలితం ఉంది. అసలు ముందే ఇచ్చేస్తాడు స్వామి ఫలితాన్ని. హరే కృష్ణ. 57వదండి, మానవ జీవితంలో గొప్ప ప్రమాదం ఏమిటి? దురదృష్టవంతులంటే ఎవరు? మనందరం కూడా చాలాసార్లు ఏదైనా పని జరగలేదనుకోండి, అనుకున్నది జరగలేదనుకోండి, డబ్బులు రాలేదు ఇలా అనుకోండి, మనం ఏమనుకుంటాము? నేను చాలా దురదృష్టవంతురాన్ని, నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని అనుకుంటూ ఉంటామండి. కానీ ఇక్కడ ఎవరు అసలు దురదృష్టవంతులు అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే మానవ జీవితంలో చాలా గొప్ప ప్రమాదం ఏమిటి? మనకి ఏదైనా ప్రమాదం జరిగిందంటే అమ్మో ప్రమాదం అంటారు. అసలు నిజమైన ప్రమాదం ఏంటి? నిజంగా దురదృష్టవంతులు ఇక్కడ ఎవరు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందామండి. దీని ఒక సమాధానం, భగవంతుని కేంద్రంగా చేసుకుని చేసే కార్యాలు చాలా అమూల్యమైనవి కావడం వల్ల వాటిలో కొన్ని అయినా గొప్ప ఆపదల నుండి మానవుణ్ణి రక్షించగలవని భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకంలో శ్రీకృష్ణుడు తెలుపుతున్నాడు. మనం భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకం రెఫర్ చేస్తే ఖచ్చితంగా మనకి దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రభుపాదుల యొక్క భాష్యంలో మనకి దొరుకుతుందండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కృష్ణుడిని సెంటర్గా చేసుకుని మనమైతే ఏ కార్యాలు అయితే చేస్తావో అవన్నీ కూడా చాలా చాలా అమూల్యమైనవండి. ఆ సమయం చాలా అమూల్యమైనది, ఆ కార్యం చాలా అమూల్యమైనది. ఎందుకు అంటే అందులో కృష్ణ చైతన్యం అంటే అమృతం అనేది ఒక్క బొట్టు వేస్తే అంతా కూడా అమృతం అయిపోతుంది. అదేవిధంగా భగవంతుని యొక్క ప్రసాదం చిన్న పలుకు వేసిన ఎంత మోతాదులో ఉన్న ఆహారం అదంతా భగవంతుడి ప్రసాదం అయిపోతుంది. అది తినడం వల్ల అందరూ పవిత్రులు అయిపోతారు. ఒక్కొక్కరికి తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అదంతా భగవంతుడు తింటేనా అవుతుందా? కాదు. భగవంతుడు చిన్నది తిన్నా అది తీసుకుని ఇక్కడ ఇందులో వేసిన ఒక తులసి దళం వేసిన స్వామికి అర్పించింది అంతా పవిత్రం అయిపోతుందండి. అదేవిధంగా మనం చేసే పనిలో కృష్ణాని కనుక సెంటర్ చేసుకుంటే అవన్నీ కూడా అమూల్యమైన పనులట. అంతేకాకుండా అవి గొప్ప ఆపదల నుండి కూడా మానవుడిని రక్షిస్తాయంటండి. సో ఇక్కడ చూడండి, అంటే మనకి చూడండి, అంటే ఈ ఆపదల నుంచి రక్షించాలంటే చాలా సింపుల్ అండి, అందరూ ఈజీగా చేయొచ్చు. భగవంతుడు చెప్తున్నారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రము అంటే 2 విధాల, మన 2 చేతులు జోడిస్తే అది కూడా పత్రం అవుతుందండి. అది జోడించడం కూడా అది మనం భావనతో అర్పిస్తున్నాం. విడిగా మనం మామూలుగా కంటితో చూసేది అర్పించాలంటే తులసి దళం. జస్ట్ భగవంతుడి కోసం ప్రత్యేకంగా ఒక గ్లాస్ పెట్టి అందులో తులసి దళం వేస్తే అది భగవంతుడికి అర్పణగా చేస్తే, అంటే అర్పణ చేసినప్పుడు భగవంతుడు తులసి వాటర్ని కాదండి తీసుకునేది, మన భావాన్ని. ఆయనకి తులసి లోపలే ఉంటుంది, వాటర్ ఆయనలోనే ఉంది, మనం అందరం ఆయన పొట్టలో ఉన్నాము. ఆయనకి ఏది అర్పణగా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ
ఇప్పుడు గంగాదేవి దగ్గరికి వెళ్తాం, గంగామాత దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా అర్పిస్తాం అన్నమాట. 4 దిక్కుల్లో మనం నుంచుని ముందు వాటర్ అర్పిస్తాం గంగాదేవికి. ఏ విధంగా అంటే ఇప్పుడు వాటర్ గంగాదేవే, ఆమెకి మళ్ళీ అర్పణగా చెయ్యాలా? అవసరమా? లేదు. అర్పించేటప్పుడు ఆ సమయం, ఆ యొక్క భావన, ఇది మనకి వాళ్ళకి కావాల్సింది ఇదే అనమాట. గంగామాతకైనా కృష్ణుడికైనా మనం అర్పించేటప్పుడు మన యొక్క భావం, మన యొక్క ఆలోచనలో వాళ్ళ నింపాం కదండి, ఆ ప్రేమ ఉంటుంది చూసారా, ఆ ప్రేమే వాళ్ళకి కావాలన్నమాట. కాబట్టి మనం ఏది అర్పించినా సరే ప్రేమగా అర్పించాలి, ఆ ప్రేమను వాళ్ళు స్వీకరిస్తారు. ఫ్రూట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫ్రూట్స్ అంటే బెస్ట్ ఉదాహరణ మీకు చెప్తానండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఏదైనా పుట్టినరోజుకి కానీ పెళ్లి రోజుకి కానీ వాళ్ళు ఏదైనా గిఫ్ట్ శారీ కొనడం కానీ, ఏదన్నా పేరెంట్స్కి ఇష్టంగా వాళ్ళు ఏదైనా గిఫ్ట్ కొని ఇచ్చారనుకోండి, తల్లిదండ్రులు ఎంత ఆనందపడిపోతారంటే వాళ్ళు సొంతంగా కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నా కానీ పిల్లవాడు ఇచ్చిన ఆ చిన్న గిఫ్ట్కి చాలామంది చెప్పేసుకుంటారు, మా మనవడు ఇచ్చారండి, మా అబ్బాయి కొన్నాడండి, మా అమ్మాయి కొందండి అని అందరికీ చెప్పుకుంటారు, పదే పదే స్మరిస్తూ ఉంటారు. అలాగే కృష్ణ కూడా మనం ఏదన్నా సమర్పిస్తే అది బాగా గుర్తుపెట్టుకుని మనకి ఆపదలు వచ్చినప్పుడు అయ్యయ్యో నా బిడ్డకి ఆపద వచ్చిందే అని గుర్తుపెట్టుకుంటారు. ఏ విధంగా అయితే ద్రౌపదీదేవి కృష్ణుడికి క్లాత్ చుడుతుందనమాట, వస్త్రాన్ని చుడుతుంది. అది పట్టు చీర లేకపోతే పాత చీర, ఇంట్లోకి వెళ్ళి పాత క్లాత్ తీసుకొద్దామని అనుకోలేదమ్మ. ఆమె ఒంటి మీద ఉన్న క్లాత్ని చించేసి కడుతుంది కృష్ణుడికి దెబ్బ తగిలినప్పుడు. సో కాబట్టి అప్పుడు కృష్ణుడు ఆమెకి ఆపద వచ్చినప్పుడు అనంతమైన చీరని ఇస్తారు. మనకి కూడా ఆపద వచ్చినప్పుడు మనం చేసిన చిన్న సేవ మనల్ని అనేక ఆపదల నుంచి రక్షిస్తుంది. ఎందుకంటే ఆ కొద్దిపాటి ప్రేమ చాలా అమూల్యమైనదన్నమాట. సారీ అండి, నేను శాస్త్రపరంగా చెప్పినా కానీ అది ఒక ఇంట్లో ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతామో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా మాట్లాడతామో ఆ విధంగా నేను ఈ తత్వాన్ని చెప్తున్నాను. ఎవరు తప్పుగా తీసుకోకండి, నాకు అంత పాండిత్యంగా చెప్పడం రాదు కాబట్టి నేనేమన్నా తప్పుగా చెప్పినా అంటే ప్రామాణికమైన పదాలు వాడలేదు అని అనుకోవద్దండి. ఇంట్లో ఏ విధంగా అయితే ఫాదర్తో మాట్లాడతామో, అమ్మతో మాట్లాడినప్పుడు ఆ భాషని, ఆ వ్యంగ్యాన్ని ఏం చూడరనమాట. అది దాన్ని ఏమీ కూడా అంటే అది తప్పుగా మాట్లాడారు, కరెక్ట్గా మాట్లాడలేదా అని అనుకోరు. సో అలా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జనన మరణ చక్రంలోకి దిగజారిపోవడమే జీవితంలో గొప్ప ప్రమాదం. మనం అనుకున్నాం కదండి, ప్రమాదం మానవ జీవితంలో గొప్ప ప్రమాదం ఏంటి? ఎవరైతే ఈ జనన మరణం మళ్ళీ పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం అనమాట. మళ్ళీ జన్మ తీసుకోవడం, మళ్ళీ చనిపోవడం, ఇలా దిగజారిపోవడం అంటారనమాట. ఇది గొప్ప ప్రమాదం. ఏదో కారణం వల్ల మానవ జీవితం కల్పించిన ఆధ్యాత్మిక అవకాశాన్ని పోగొట్టుకుని, ఆధ్యాత్మిక అవకాశం ఏ జీవితంలో వస్తుందండి? జంతు జీవితంలో కాదు, మానవ జీవితంలో వస్తుందన్నమాట. పోగొట్టుకుని మళ్ళీ జనన మరణ చక్రంలో పడిపోతూ అతడు చాలా దురదృష్టవంతుడని చెప్పవలసి ఉంటుంది. ఈ గొప్ప ప్రమాదం, దురదృష్టవంతుడు రెండూ కూడా లింకప్ అయ్యినాయి. చూసారా అండి, కృష్ణతత్వం మొత్తం కూడా అన్ని లింకప్ ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణాన్ని పట్టుకున్నామా ఆ లింకులన్నీ ఈజీగా ఓపెన్ అయిపోతాయి, అన్ని తాళాలు ఓపెన్ అయిపోతాయి. మనం కృష్ణాన్ని వదిలేసామా అన్నీ మూసుకుపోతాయండి, అంత క్లిష్ట పరిస్థితులు ఎదురైపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనం భగవంతుడికి జస్ట్ చిన్న సేవ అండి. మీరు ఇంట్లో రోజు ఫ్రూట్స్ తీసుకొస్తారు, ఫస్ట్ ఫ్రూట్ స్వామికి, అరే ఇంట్లో పెద్ద ఆయన ఉన్నారు, నాకు అన్నీ కూడా ఆయన నుంచి వస్తున్నాయి అని మనం జ్ఞానంతో అర్థం చేసుకుని ఫ్రూట్స్ అర్పించడం ఏదన్నా. లేదంటే మనం నైవేద్యాలు ఉల్లిపాయ మీరు చాలామంది వాడుతూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా అర్పణగా చేయకపోయినా అట్లీస్ట్ స్వామికి ఫ్రూట్స్ పెట్టడమా, పెరుగన్నం పెట్టడమా, లేకపోతే మీ అబ్బాయికి అనుకోండి, మీ అబ్బాయికి పెడుతున్నాను అనుకోండి, కొంచెం వెన్న కానీ నెయ్యి వేసి స్వామికి చక్కగా నేతితో అన్నం పెట్టినట్లుగా మీరు ఫీల్ అవుతూ, అది ఇందులో తులసి, ప్రతి దాంట్లో తులసి వేయాలండి, తులసి వేసి అర్పణగా చేయండి, చాలండి. ఇదే మనల్ని పెద్ద గొప్ప ఆపదల నుంచి రక్షిస్తుంది. మీరు పెట్టినప్పుడు ఆ ప్రేమకు చాలా గొప్పగా తీసుకుంటాడు స్వామి. సో ఎవరైతే ఇక్కడ చూడండి జనన మరణ చక్రంలో పడిపోతారో వాళ్ళే దురదృష్టవంతులు అంటండి. ఈ జనన మరణ చక్రంలో పడిపోవడమే గొప్ప ఆపద, గొప్ప ప్రమాదం.
మళ్ళీ అలా ఎవరైతే పడిపోతూ వస్తారో వాళ్ళు చాలా దురదృష్టవంతులంట. ఏది దురదృష్టం కాదండి, ఇదే పెద్ద గొప్ప దురదృష్టం. ఎందుకంటే లోపభూయిష్టాలైన లోపాలతో కూడిన ఇంద్రియాల వల్ల మూఢుడు అంటే మూర్ఖుడు అనమాట ఇలా జరుగుతుందన్న విషయాన్నే గుర్తించలేడు. ఎందుకంటే గుర్తించలేరండి. ఇంద్రియాల లోపల పడిపోతే ఇంద్రియాలు సాటిస్ఫై చేయడమే వాళ్ళ పని. ఇంక ఈ పనికి ఎందుకు వస్తారు? వాళ్ళు రారు. శాస్త్రం చదవాలన్న అవగాహనే రాదు. వాళ్ళ ఒక అవగాహన బావిలో కప్పల్లా బావిలోనే ఉండిపోయింది. బయటికి ప్రపంచాన్ని చూస్తే కదా, బయట ప్రపంచాన్ని చూస్తే వెలుగు కనిపిస్తుంది, వెలుగులో అన్నీ తెలుస్తూ ఉంటాయి. బావిలో కూర్చుని ఉంటే ఏం తెలుస్తుందండి ఆ కప్పకి? అందుకే మనల్ని అందరినీ కూడా బావిలో కప్పల్లా పోలుస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చి ఈశోపనిషత్తు ఈశావాస్య తత్వంతో మన శక్తిని అంతటినీ ఉపయోగించాలి అని ఉపదేశిస్తుంది. మనకి భగవంతుడు మనకి శక్తి ఇచ్చారనమాట, అదే ఆత్మశక్తి. ఆ శక్తిని మనం బుద్ధికి వాడుకోవాలి, మనం శాస్త్రాన్ని చదవడానికి వాడుకోవాలి. ఆ శాస్త్రంలో చదువుకున్న విషయాలని మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి, మనస్సు ద్వారా ఇంద్రియాలకి ట్రైనింగ్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మనం ఇంద్రియాలకి అతీతంగా ఉంటాం. అలాగే ఇంద్రియాలకు అతీతంగా ఉండడం వల్ల గుణప్రభావాలు గుణాలకి గుణదోషాలని నుంచి బయటపడతాం. వాటి ప్రభావం కూడా మనకు అంటకుండా ఉంటుంది. ఆటోమేటిక్గా కర్మలు శుద్ధి అయిపోతాయి. కర్మలు శుద్ధయ్యాయి అంటే ఫలాలను ఆశించడం మానేస్తాం. ఫలాలు ఆశించడం వదిలేసామంటే నిష్కామ కర్మ, మంచి కర్మలు చేస్తాం. మంచి కర్మలు అంటే భగవంతుడికి సంబంధించిన కర్మలు చేస్తాం. ఆటోమేటిక్గా కృష్ణ చైతన్యవంతులు అయిపోతాం. ఫైనల్గా కృష్ణుడి ధామం చేరుకుంటాం. హరే కృష్ణ. 48వదండి, ఎటువంటి జీవితం అమూల్యమైనది? యాక్చువల్గా ఈ అమూల్యమైనది అనే పదాన్ని మనం ఎంతో మంది దగ్గర వింటూ ఉంటామండి. అలాగే మనం కూడా పలుకుతూ ఉంటాం మనం నోటుతోటి. కానీ ఈ పదానికి అసలైన అర్థం ఏంటనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో దీని యొక్క అర్థం ఏంటో తెలుసుకుందామండి. దీని సమాధానం వచ్చేసి ఈశావాస్య. ఈ పదానికి అర్థం మనం మొన్న వచ్చిన ప్రశ్నల్లో తెలుసుకున్నాం, ముందు వచ్చిన సమాధానాల్లో. ఈశావాస్య అంటే సర్వం భగవంతుడిదే, మొత్తం మూలం ఈ సృష్టికి, ప్రతి ఒక్కరి కదలికకి. ఇంకా సృష్టిలో మనందరం ఉంటాం కాబట్టి మనం చేసే ప్రతి పనికి కూడా వెనకాల ఉన్నది మూలం, నడిపిస్తున్నది అంతా కూడా భగవంతుడే అండి. ఈశావాస్య పదం వినగానే మనకి ఆటోమేటిక్గా కృష్ణ గుర్తుకు రావాలి. ఒక్కొక్క పదంలోనే ఎంత సారం ఉంటుందంటే, ఎంత విషయం ఉంటుందంటే, ఆ ఒక్క పదంలోనే మన జీవితం మొత్తం నిమగ్నమై ఉంటుందన్నమాట. అలాంటి పదమే ఈశావాస్య అనే పదం అన్నమాట. ఈశావాస్య తత్వంతో నిమగ్నమై ఉంటే మనందరం కూడా ఈ పదం అనే తత్వంలో నిమగ్నమై ఉన్నాం. అంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఎన్నో సంవత్సరాలు జీవించాలని కోరుకోవచ్చును, ఖచ్చితంగా కోరుకుంటామండి. ఎవరు చనిపోవాలి అని అనుకోరు, కొద్ది కాలమే బ్రతకాలి అని కూడా అనుకోరు. మనం ఇక్కడ ఉండాలి, భగవంతుడు అవకాశం ఇస్తే ఎంతకాలమైనా ఇక్కడ ఉండాలని అనిపిస్తుంది. సో అలా కాకపోతే దీర్ఘ జీవితానికి విలువేమీ లేదు. ఎందుకంటే మనం గడుస్తున్న మన జీవితంలో ఎంతో విలువైనది ఈ జీవితం. కాబట్టి ఎలా అంటే ఎప్పుడు భగవంతుడితో కనెక్షన్ ఉంటేనే ఆ జీవితానికి విలువ ఉంటుందండి. లేకపోతే ఎంతకాలం బ్రతికినా కానీ వృధా అన్నమాట. దాని గురించి ఇక్కడ ఇంకా వివరణ ఉంది. నెక్స్ట్ వచ్చి చెట్లు అనేక వందల సంవత్సరాలు జీవిస్తాయి. మానవ జీవితానికిను చెట్లు జీవించడానికి చాలా వ్యత్యాసం ఉందండి. కొలిమితిత్తుల్లాగా ఊపిరి పీలుస్తూ, ఈ పదానికి సరైన అర్థం నాకు తెలియదండి, కానీ దీని యొక్క మూలం వచ్చేసి లిమిట్స్తో, అంటే పరిమితమైన ఇంద్రియాలతో, పరిమితమైన ఆలోచనలతోటి, పరిమితమైన కార్యాచరణతో మనం ఊపిరి పీలుస్తూ కుక్కల్లాగా, పిల్లుల్లాగా, పందుల్లాగా పిల్లల్ని కంటూ, ఒంటెల్లాగా తింటూ, చెట్లు మాదిరిగా జీవిస్తూ ఉండడంలో అర్థం లేదు. చెట్లు మాదిరిగా చూసారంటే కుక్కల్లాగా, పందుల్లాగా, కనీసం వాటికైనా అవైనా చక్కగా, ఇప్పుడు చూడండి మానవుడు చేసే గోలకి, పిల్లులు, కుక్కలు, పందులు చేసే గోలకి చాలా వీటికి డిఫరెన్స్ మనందరికీ తెలుసండి. అవి కాస్త బెటర్ మనతో పోలిస్తే. ఈ కలియుగంలో వీటికంటే క్రూరమైన జంతువుల కంటే దారుణంగా ఉంది జీవిత విధానం. కాబట్టి తినే విషయంలో ఒంటెలతో పోల్చారు. అలాగే పిల్లల్ని కంఠంలో పిల్లులతో పోల్చారనమాట. పందుల్లాగా, పిల్లుల్లాగా, కుక్కల్లాగా అలా మనం బ్రతికేస్తున్నాము. చెట్లు మాదిరిగా, ఇప్పుడు చూడండి చెట్లు మాదిరిగా అంటే
భజన చేసేటప్పుడు భగవంతుడు, ఒక ఉదాహరణ చెప్తున్నానండి. భజన చేసేటప్పుడు ఎవరైనా సరే దానికి స్పందించాలి. ఆ కీర్తన చేసేటప్పుడు హృదయం కదలాలి, బాడీ మొత్తం మూమెంట్ ఇవ్వాలి. ఒక మ్యూజిక్ వింటున్నప్పుడు ఏ విధంగా అయితే కదలకుండా అలాగే ఉంటామో వాళ్ళు చెట్లు అంటారండి. అంతేకాదు శవంతో పోలుస్తారు. భగవంతుడి కీర్తన జరుగుతున్నప్పుడు మనం క్లాప్స్ కొడుతూ భగవంతుడి కీర్తన చక్కగా గానం చేస్తూ అందులో నిమగ్నం కాకపోతే ఆడు మనిషే కాదండి, వాళ్ళని ఏమంటారంటే శవం అంటారు. సో ఇక్కడ చెట్లు మాదిరిగా, అంటే చెట్లు అలా నించుంటుంది కదండి, ఆ విధంగా అనమాట. సో భగవద్భావన రహితం అంటే అంటే వితౌట్ కనెక్షన్, భగవంతుడికి సంబంధం లేకుండా పరహిత పరాయణత్వంలో కానీ సామ్యవాదంతో కానీ గడిపే హాస్యాస్పదమైన గొప్ప జీవితం. అంటే చూడండి, ఈ విధమైన జీవితం హాస్యాస్పదం అంటండి. హాస్యాస్పదమైన గొప్ప జీవితం కంటే భగవంతుని సవినయంగా వినయంతో సేవించే జీవితమే ఎక్కువ అమూల్యమైనది. మన జీవితానికి నిజంగా విలువ కావాలి, అది అమూల్యమైనది అని మనం చెప్పుకోవాలి, మనకు అనిపించాలి, పక్క వాళ్ళకి అనిపించాలి, అది ఒక ఆచరణలోకి రావాలి అంటే అండి కేవలం భగవంతుణ్ణి వినయంతో సేవించాలి. అది ఆర్భాటంగా కాకపోయినా అట్లీస్ట్ మనం భగవంతుని ప్రతిరోజు భగవద్గీత చదవడం, జపం చేయడం, ఈ సాధన, మనం ఆల్రెడీ సాధన అనే పదానికి అర్థాన్ని మనం చాలా బాగా తెలుసుకున్నామండి. సాధన అంటే సాధించడం, ఏదైతే విషయాన్ని మనం లక్ష్యంగా పెట్టుకున్నామో ఈ సాధన ద్వారా దాన్ని సాధించాలి, కృష్ణుణ్ణి చేరుకోవాలి. కృష్ణుణ్ణి చేరుకోవాలి. అదే మనం సాధన చేస్తే ఖచ్చితంగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అనే విషయం పట్ల మనం దాన్ని సాధించినట్లే, మనం గోల్ రీచ్ అయినట్లే. అదేవిధంగా అలా మనం భగవంతుని సేవించినప్పుడు అట్లీస్ట్ ఒక ఫ్లవర్ పెట్టలేమా అండి స్వామికి, ఒక ఫ్రూట్ పెట్టలేమా భగవంతుడికి? ప్రతిరోజు మనం తినేటప్పుడు స్వామి గుర్తుకు రారా మనకి? ఎన్నో మందిరాలు ఉన్నాయి, మనందరం కళ్ళతో చూస్తున్నాము. ఆ మందిరాల్లో అట్లీస్ట్ స్వామికి ఆరాధన కూడా జరగదు, నైవేద్యం కూడా సమర్పించారు. మరి ఎందుకు స్వామి ఇళ్ల మధ్యలోకి వచ్చారు? ఎందుకు తెచ్చుకున్నాం మనందరికీ ఏం తెలీదు. కానీ మన ఇంట్లో మాత్రం మన పిల్లలకు పెట్టుకుంటాము, మనం తింటాము, మన బంధువులతో సమయాన్ని కేటాయిస్తాము. కానీ భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళందరూ స్పందిస్తున్నారు, భగవంతుడు స్పందించడం లేదు. ఎందుకంటే భగవంతుడి స్పందన మనము ప్రాక్టికల్గా కనిపిస్తేనే మనం వింటాము, నమ్ముతాము ఆయన ఉన్నాడు అని. సడన్గా కృష్ణ ఒక వ్యక్తి రూపంలో వచ్చి నేనే కృష్ణుడిని అని చెప్తే వింటామండి? పిచ్చోడు అనుకుంటాం, కొట్టినా కొడతాం, అలా చేస్తాం అనమాట. ఎందుకంటే నమ్మదు మనసు. కాస్త ఆలోచించి ఆయన చెప్పే మాట ఏంటని వినాలని కూడా అని మనం కూడా అనుకోము. అలాగే భగవంతుడు ఈ సృష్టి మొత్తం ఆవహించి ఉన్నారన్న విషయం శాస్త్రం చదివితే కానీ అర్థం కాదు. శాస్త్రం చదవకపోతే లేడనే అనుకుంటాం. ఎవరైతే మన కంటికి కనిపిస్తున్నారో వాళ్ళే భగవంతులుగా పూజించేస్తూ ఉంటాం. మన మనసు ఏదైతే ప్రేరణ చేస్తుందో అదే మూలమని అనుకుంటాం. కాబట్టి ఇటువంటి జీవితం, ఇటువంటి వాదనతోటి, ఇలా సామ్యవాదంతో ఒకరికి సహాయం చేయాలని అనుకునే భావాల్లో కృష్ణుడు లేకపోతే, మనం చేసే కార్యాచరణలో కృష్ణుడు లేకపోతే అంతా కూడా జీవితం అమూల్యమైంది కాదండి, వ్యర్థమైంది. ఎప్పుడైతే మనం చేసే ప్రతి పనిలో కృష్ణ ఉంటారో, కృష్ణుడికి సేవ చేస్తామో, అర్పణగా ఏదైతే చేస్తామో, భగవంతుడికి ఫ్రూట్స్ పెట్టాలి, అవి చేయకపోయినా పర్లేదండి, మనం చేసే పని అర్పణగా చేస్తే చాలు, అదే ఫ్రూట్. ఇప్పుడు పత్రం అన్నారు, పత్రం ఓకే పెట్టడానికి లేదు, తులసి నివేదన చేయడానికి కూడా లేదు, మన చేతులు 2 జోడించండి, అదే పత్రం. పుష్పం, అదే మనం అర్పించే పుష్పం, భగవంతుడికి వాసన, మంచి వాసన పూలు అర్పిస్తాము. అలాగే మనలో వాసనలు ఏవైతే ఉన్నాయో, అంటే వాసన అంటే స్మెల్ అండి, మంచి వాసన. మన మనసుకి మంచి స్పందన కలిగిందనుకోండి, ఒక వ్యక్తి చేసే మంచి, ఇప్పుడు ఉదాహరణకి మనం ఎన్నో దానాలు చేస్తూ ఉంటాం, కానీ ఎవరికైనా ఆకలి లేని వాళ్ళకి దానం చేయండి, ఆ ఫుడ్ పెట్టండి, అతను పొందే ఆనందంలో మనకి మనసు కదిలిపోద్ది అనమాట. అది కూడా ఒక పుష్పాన్ని స్వామికి అర్పించినట్లే. అలా మనం భగవంతుడికి ఎన్నో విధాల అర్పణగా చేయొచ్చు. ఒక కార్యం కానీ, లేకపోతే ఒక వస్త్రాన్ని అర్పించవచ్చు, ఏదైనా సరే భగవంతుడికి
ఇప్పుడు రాముల వారిది దాన్ని ఏమంటారు, రాముల వారి ఉత్సవం జరుగుతుందనుకోండి, ఆయనకి ఏదన్నా ఫ్రూట్ కానీ వస్త్రం కానీ అర్పించామనుకోండి, అది కూడా ఒక అర్పణే అవుతుంది. కానీ వెనకాల ఫ్రూట్స్ అంటే ఫలం ఆశించకూడదు. అలా ఆశించకుండా మనం కనుక చేస్తే అది నిజంగా అమూల్యమైన జీవితం అవుతుందండి. హరే కృష్ణ. 49వ ప్రశ్న అండి. పరోపకార్యాలు మనిషిని జనన మరణ చక్రంలో జంతు స్థాయికి పతనం చెందే ఆపద నుండి రక్షణ కల్పిస్తాయి. ఖచ్చితంగా రక్షణ కల్పిస్తాయండి. ఏ విధంగా అంటే ఇవన్నీ మనసుకు వచ్చే ప్రశ్నలు అండి. అలా ఎందుకు జరుగుతుంది? అది చిన్న వయసు నుంచి ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఎందుకంటే మనసు అంటేనే ప్రశ్న. అది ఎప్పుడు మనసు ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ప్రశ్నలు ఒక్కొక్కసారి సమాధానాలు దొరికితే, ఒక్కొక్కసారి సమాధానాలు దొరకవు అన్నమాట. సో అప్పుడు ఆగిపోతాం. కానీ ఏ ప్రశ్నలు అయితే మనం తెలుసుకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయో అదే శాస్త్రాలు, అవే వేదాలు, ఉపనిషత్తులు. వీటన్నిటిలో మనం ప్రశ్నలను అర్థం చేసుకోగలిగితే, ఈ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే అన్ని ప్రశ్నలకి సమాధానం ఆటోమేటిక్గా తెలుస్తుంది అన్నమాట. సో పరోపకార్యం చేయడం వల్ల మనిషి జనన మరణ చక్రంలో జంతు స్థాయికి, అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదండి, వీటిల్లో జంతు స్థాయికి పతనం చెందే ఆపద నుండి రక్షణ కల్పిస్తాయి. సో దీని గురించి పూర్తి వివరణ తెలుసుకుందామండి. సమాధానం: ఈశోపనిషత్ తత్వ దృష్టితో నిర్వహించే పరోపకార కార్యాలు ఒక విధమైన కర్మయోగాలు అవుతాయి. ఇవి యాక్చువల్గా కర్మయోగాలే, కానీ భగవంతుడు చెప్తున్నారు కదండి, భక్తి యోగ, కర్మయోగ, జ్ఞానయోగ ఏవైనా ఆచరించవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా మనం తీసుకోవచ్చు, ఎందులోనైనా మనం భగవంతుని చేరుకోవచ్చు. కానీ కృష్ణ ఉండాలి. కర్మ చేస్తున్నాం, అందులో కృష్ణ ఉన్నాడా? అలాగే జ్ఞానం సంపాదించుకుంటున్నాం, దాంట్లో కృష్ణ ఉన్నాడా? అలాగే భక్తి చేస్తున్నాము, దాంట్లో కృష్ణ ఉన్నాడా? ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా కనుక లేకపోతే అది కర్మ, ఇది ఎలా అవుతుందంటే కర్మ కిందే పడుతుందన్నమాట. అంటే కర్మ అంటే మనం పని చేసినప్పుడు వెనకాల పాపం పుణ్యం వస్తాయి కదండి, ఫలాలు, అవన్నీ కూడా మనం అంటుకుని ఉంటాయి అన్నమాట. ఆ కర్మ మళ్ళీ మనం అనుభవించవలసి వస్తుంది. ఇక్కడ ఈశోపనిషత్ తత్వ దృష్టితో, ఆ దృష్టితోనే చూడాలండి. ఈశోపనిషత్ అనే పదానికి అర్థం మనం తెలుసుకున్నాము. సర్వం భగవంతుడే. ఈ సృష్టి మొత్తం కూడా ప్రతి ఒక్క కార్యం వెనకాల, ప్రతి ఒక్క సిచ్యువేషన్ వెనకాల, ప్రతి ఒక్క ఆలోచన వెనకాల, ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల, ప్రతి ఒక్కరిలో బయట లోపల అంతా సర్వం భగవంతుడే ఉన్నారు. సో ఈ దృష్టితో మనం చూడాలండి. ఈ దృష్టితో ఒకరికి పరోపకార్యాలు చేయాలన్నమాట. ఇప్పుడు దానం చేస్తే అందరికీ, బయట అడుక్కునే వాళ్ళందరికీ మనం డబ్బులు వేస్తూ ఉంటాం. నిజంగా ఆ డబ్బులు తనకి కడుపు నింపుకోవడానికి వాడుతున్నారా, లేదంటే అవి మందు తాగడానికి వాడుతున్నారా? ఒకవేళ మీరు ఇచ్చిన డబ్బుల వల్ల అతను మందు తాగేసాడు అనుకోండి, ఏదన్నా ఎవరినో కొట్టేశాడు అనుకోండి, ఆ శక్తితో కొట్టేశారు అనుకోండి, అది మళ్ళీ అతనికే కాదు మనకు కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట, ఆ పాపపు కర్మ. కాబట్టి మనం ఆ ఈశోపనిషత్ తత్వ దృష్టితో మనం చూడాలి. నెక్స్ట్ వచ్చేసి వాటి కర్తకు జనన మరణ చక్రంలో జంతు స్థాయికి పతనం చెందే ఆపద నుండి రక్షణ కల్పిస్తాయి. ఎప్పుడండి? ఈశోపనిషత్ తత్వ దృష్టితో చూసినప్పుడు, ఆ దృష్టితో ఆ కార్యాలు నిర్వహించినప్పుడు, అవి కర్మయోగం అయినప్పుడు, కృష్ణుడు చెప్పిన కర్మయోగం అయినప్పుడు. సో నెక్స్ట్ చూడండి. కనుకనే భగవద్గీత 18వ అధ్యాయం 5వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు అలాంటి కర్మలను అకర్మలు ఉపదేశిస్తుంది. అకర్మ అంటే మనం తెలుసుకున్నామండి. కర్మ అంటే పని చేయడం, అకర్మ అంటే ఫలాన్ని ఆశించకుండా, నాకు ఏ ఫలము వద్దు ఆశించడం. అలాగే నిష్కామ కర్మ అని కూడా తెలుసుకున్నాం. మొత్తం 3 వీటి గురించి మనం ముందే తెలుసుకున్నామండి. సో ఇక్కడ అకర్మలుగా ఉపదేశిస్తుంది. భగవద్భావనతో కూడిన కార్యకలాపాలను సగం వరకు చేయబడిన అవి మంచివి అవుతాయి. అట్లీస్ట్ 5% చేసిన, 1% చేసిన అండి భగవంతుడికి, అది మనల్ని జంతు స్థాయికి వెళ్లకుండా, మనం మీ జనన మరణ చక్రంలో జంతు స్థాయిలో పడకుండా మనం అట్లీస్ట్ మానవ శరీరం మళ్ళీ తీసుకునేలాగా, మంచి జన్మ తీసుకునేలాగా ఉపయోగపడుతుందండి. ఎప్పుడండి? భగవద్భావంలో కూడిన కార్యకలాపాలు చేయాలి. ఏది కొంతైనా,
ఇప్పుడు ఉదాహరణకి స్వామి చెప్తారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఒక పత్రాన్ని కానీ, ఒక పుష్పాన్ని కానీ, ఒక ఫలాన్ని, అది మా ఎన్నో ఆపదల నుంచి రక్షిస్తుంది అంటున్నారు. జస్ట్ ఒక తులసి వాటర్ స్వామికి అర్పించడం వల్ల. కానీ అందులో ప్రేమ ఉండాలి. పోనీ ఫ్రూట్స్ ఆఫర్ చేయండి, అందులో ప్రేమ ఉండాలి. అలాగే పత్రం పుష్పం ఫలం తోయం, వాటర్ కానీ ఏదైనా తులసి ఆకు కానీ ఫలం కానీ భావన ఉండాలి, మంచి భావన. భగవంతుడు అక్కడ మనం ఇచ్చే వాటర్ తీసుకోడండి, ఫలం కాదు. ఆయనకి అవసరమే లేదు. ఆయన ఆత్మారాముడు, ఆయనకి బాహ్యంగా ఏమీ వాటితో తృప్తి పడరు. కాబట్టి భావన చూస్తాడనమాట ఇచ్చేటప్పుడు. ఇప్పుడు మన ఫ్రెండ్స్కి ఏదైనా ఇచ్చేటప్పుడు, అతను పుట్టినరోజు అనుకోండి, చాలా ప్రేమతో మంచి గిఫ్ట్ తీసుకెళ్తాం. ఎందుకు? అతనిలో ఆనందం చూడాలి. అలాగే నేను ఇచ్చాను అనే భావన, అది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. కానీ బెస్ట్ ఫ్రెండ్, మనకు బాగా ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేటప్పుడు చాలా వ్యత్యాసం ఉంటుంది. మామూలుగా ఫ్రెండ్కి ఇచ్చేటప్పుడును, మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ ఫీలింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే భగవంతుడికి మనం పెట్టేటప్పుడు బోలెడంత ప్రేమతో పెట్టాలి. ఆ ప్రేమే మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది, మంచి చైతన్యంలో ఉంచుతుంది అన్నమాట. నెక్స్ట్, ఎందుకంటే అవి వాటి కర్తకు మరుజన్మలో మానవ రూపాన్ని తప్పక చేకూరుస్తాయి. మానవ శరీరం అయితే ఖచ్చితంగా వస్తుందండి. కానీ ఆ మానవ శరీరం వచ్చినప్పుడు ఏ మనస్తత్వంతో వస్తామో తెలియదు అనమాట. తద్వారా మానవుడు మోక్ష మార్గంలో మరింత పురోగమించడానికి మరొక అవకాశం పొందుతాడు. ఇంకొక అవకాశం వచ్చినట్లే కదండి మానవ శరీరంతో. ఇప్పుడు ఒక 20% చేసుకున్నాం ఈ జన్మలో, నెక్స్ట్ జన్మలో ఇంకొక 20%. పోనీ అలా అయినా సరే మనం భగవంతుని చేరుకుంటాం. కంప్లీట్గా 100% చేయమని కూడా భగవంతుడు చెప్పడం లేదండి. అట్లీస్ట్ కొద్దిగా అయినా చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి శ్రీ ఈశోపనిషత్తు స్ఫూర్తితో ఆసక్తిగా కర్మలను ఆచరించు వారికి శ్రీల రూపగోస్వామిచే రచించబడిన భక్తి రసామృత సింధువు అనే అమూల్యమైన గ్రంథమును సిఫార్సు చేయుచున్నాము. ప్రభుపాల్ గారు ఇక్కడ రాశారండి. ఎవరైతే ఈశోపనిషత్ తత్వాన్ని అర్థం చేసుకున్నారో ఆ స్ఫూర్తితోటి, ఆ యొక్క స్ఫూర్తి అంటే అవన్నీ మనం విన్నాం కదండి. సో ఆ విధంగా ఇంట్రెస్ట్ దాని పట్ల మనం ఉంటే, ఆ స్ఫూర్తితో కనుక మనం వెళ్ళాలి, కర్మలు చేయాలి అనుకుంటే, మనం భక్తిరసామృత సింధు కనుక మనం తీసుకుంటే అవన్నీ కూడా, దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైన గ్రంథం అండి భక్తిరసామృత సింధు. మనం ఎక్కడ ఆ భక్తులను చూడం. భక్తిరసామృత సింధు చదివితే అందరూ భక్తులే అనిపిస్తుందండి. అందరూ, ఆఖరికి మాయాదేవికి పూజ చేసేవాళ్ళు కూడా, అంటే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు కూడా భక్తులుగానే చూడమంటుంది. అటువంటి దృష్టిని మనల్ని తీసుకెళ్తుంది భక్తిరసామృత సింధు. అందరిలో కృష్ణాన్ని చూడాలి అనేసి చూపిస్తుంది అన్నమాట. హరే కృష్ణ.